నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి సీఎం నియోజకవర్గానికి వస్తున్నారని, ప్రజాదీవెన సభలో పాల్గొంటున్నారని అన్నారు. మొదట భద్రాచలం రాములవారి దర్శనం, అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుందని అన్నారు. ఈ నెల 11వ తారీఖు జరిగేటటువంటి ప్రజాదీవెన బహిరంగ సభ మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తా ఉన్నారు. ఈ ప్రజాదీవెన సభలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు 11వ తారీఖు జరిగేటటువంటి సభకు హాజరు కాబోతా ఉన్నారు. ఆ సభలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారి మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు పథకాలు ఏవైతున్నాయో, గ్యారంటీ పథకాలు, మేమందరం కూడా వేదిక మీద ఉన్నాం, వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా జనంలో తీసుకెళ్ళాం, ఊరూరు తిరిగాం, చెప్పాం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు అవుతాయి. చెప్పిన మాటలు నమ్మారు. మా మీద విశ్వాసం, నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఊహించిన దానికంటే గౌరవప్రదమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉంటాం. మన గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు సమాన న్యాయం చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పం, లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో, విశ్వాసంతో, నమ్మకంతో దీవించారో, ప్రజలందరూ కూడా రేపు 11వ తారీఖు జరిగినటువంటి ప్రజాదీవెన బహిరంగ సభలో మరి పాల్గొనాలని, రావాలని వారందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి శుభదినం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈరోజు స్వేచ్ఛగా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశలో మా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణిస్తున్న సందర్భంగా రేపు మన హెడ్ క్వార్టర్ అయినటువంటి మనుగూరు పట్టణంలో మంచి సభ జరుగుతున్నది. ఆ సభలో రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకు 6 గ్యారంటీలన్నింటినీ మరి ఈరోజు వచ్చి దాదాపుగా 2 నెలలు పూర్తవుతున్న సందర్భంగా మరి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేస్తూ, అన్ని జిల్లాల్లో తిరుగుతూ, ప్రజలలో అందరితో మమేకమవుతూ, అనునిత్యము ప్రజలను గెలుస్తూ, ప్రజా సమస్యల పట్ల గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చేస్తారు. ఈ సభనందరం కూడా సంపూర్ణంగా విజయవంతం చేసి రేపు భద్రాచలంలో కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, హౌసింగ్ ప్రోగ్రామ్ని. ఇక్కడ ఇది ప్రభుత్వ పరంగా, ఇక్కడనేమో ప్రజలలో ఇది పబ్లిక్ మీటింగ్. ఇది మనం అందరం కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ